హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజుగారు అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు దమ్ బిర్యానీ రెసిపీ చెప్తానండి. మొన్న నేను కాకినాడ వెళ్ళినప్పుడు హాలిడేస్కి మా వదిన చేశారు, చాలా బాగా వచ్చింది. దీనికోసం మనం 1 kg చికెన్ తీసుకుందాం. చూసారు కదా, ఇలా పెద్ద పీసెస్ కొట్టించారు చికెన్ జాయింట్స్ లాగా అలా. అండ్ ఇది మ్యారినేషన్ కోసం ఒక పుదీనా కట్ అనమాట. అండ్ ఇదే కప్పుతో 2 కప్పులు పెరుగు, ఒక కప్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా, ఇంకో కప్ తీసుకుంటున్నాం పెరుగు. అండ్ కొంచెం కరివేపాకు, నేను ఎప్పుడు కరివేపాకు వేయను కానీ వీళ్ళు వేశారు, ఫ్లేవర్ బాగుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ కాదు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, ఎక్కువ కాదు. అండ్ ఆచి గరం మసాలా అనమాట 1 టేబుల్ స్పూన్ వేసుకున్నారు. అండ్ కొరియాండర్ పౌడర్, అదేనండి ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నారు. అండ్ జీరా పౌడర్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్. చూస్తున్నారు కదా, ఇలాగే చూపించిన విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి తగినంత. చూస్తున్నారా, ఇలా చికెన్ పట్టించేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోండి. అండ్ ఒక 10 పచ్చిమిరపకాయలు మాత్రం వేశారు ఇందులో, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళకి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 5 ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాం. కొంచెం గీ, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో, పొడి పొడిలాడుతూ ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఇవి మ్యారినేట్ చేసిన చికెన్లో కొంచెం వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 1 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుంటాం అనమాట. చికెన్ వేసుకొని 1 విజిల్ వస్తే చాలు. 1 విజిల్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీలోకి లవంగాలు, మిరియాలు ఈ క్వాంటిటీస్లో తీసుకోండి. ఇక్కడ నేను ఎలా చూపించానో అలానే. అండ్ ఇందులో ఒకటి వేశారండి, అది రాతి పువ్వో రాతి మొగ్గో ఏదో చెప్పారు నాకు. చూస్తున్నారా, ఇదేమంటారు నాకు తెలీదు, మీకు తెలిస్తే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ వస్తుందని చెప్పారు. బిర్యానీ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుందండి. అండ్ మనం ఈ బాండి తీసుకొని 1/2 వరకు వాటర్ పట్టేసుకొని ఇందులో తగినంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకొని మనం చూపించిన ఈ బిర్యానీలో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసుకోవడమే, ఆ మసాలా సామాన్లు. ఇంకో పక్కన బాండి పెట్టుకొని మనం చికెన్ 1 విజిల్ వచ్చే వరకు తీసుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత అందులో నెయ్యి వేసుకొని ఆ బాండీలో ఇలా చికెన్ స్ప్రెడ్ చేసుకోండి, పీసెస్ విడివిడిగా అక్కడక్కడలాగా. చూడండి, గ్రేవీ ఉంది కదా, ఇది కూడా మనం యాడ్ చేసుకుందాం, అది ఎప్పుడో చూపిస్తాను. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా సామాన్లన్నీ పక్కకు తీసేసుకుందాం, అంటే నోటికి తగలకుండా తీసేసుకొని ఇందులో మనం రైస్ యాడ్ చేసుకున్నాం. 1 kg బిర్యానీకి 1 kg రైసే, చెప్పడం మర్చిపోయానండి. 1 kg రైస్ తీసుకున్నాం, అంటే పీసెస్ ఎక్కువ తగులుతూ తినే వాళ్ళకి బాగుంటుంది. లేదంటే 1.5 kg బాస్మతి రైస్ తీసుకోండి. చూస్తున్నారు కదా దమ్ ఎలా చేస్తున్నామో. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులో గ్రేవీ ఉంది కదా, గ్రేవీ యాడ్ చేసుకోండి. ఆ మధ్యలో కూడా ఒక లేయర్ వేసామండి, నా క్లిప్ మిక్స్ అయింది అది. ఇలా యాడ్ చేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. కింద మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్ ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇది జీడిపప్పు చికెన్ పకోడీ చాలా బాగా చేశారు మా వదిన. ఇది రొయ్యలు గుడ్లు కర్రీ అండి. అండ్ ఇవి ఆనియన్స్ అండ్ లెమన్. ఇది చికెన్లో గ్రేవీ అనమాట. ఇది పెరుగు చట్నీ. చూసారా ఎంత బాగుందో చూడటానికి బిర్యానీ, చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది తీసిన క్లిప్ మిస్ అయింది, ఆ చికెన్ తీసి పక్కన పెట్టింది, అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో తీయమని చెప్పాను ఇలా పెట్టేసిన తర్వాత. చూడండి ఎంత బాగుందో ప్లేటింగ్. చికెన్ పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది, ఎందుకంటే మనం కుక్కర్ పెట్టుకుని 1 విజిల్ వేయించుకున్నాం కదా, చికెన్ మంచి సాఫ్ట్గా వచ్చింది. చాలా బాగుందండి ఇది బిర్యానీ. నేనైతే ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదు దమ్ బిర్యానీ, వీళ్ళు బాగా చేశారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మేము హాలిడేస్కి వెళ్ళాం కాబట్టి మా వదిన మా కోసం ఇలా ప్రేమగా ప్రిపేర్ చేశారు, చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.